ప్రైజ్ ద లార్డ్. చాలా మంది కూడా మనకున్నటువంటి అనేకమైన అవసరముల నిమిత్తము దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంటాం. కొంతమంది చదువుల విషయంలో, కొంతమంది వివాహం విషయంలో, కొంతమంది ఇంకా గర్భఫలం రావట్లేదు, పిల్లలు పుట్టట్లేదని పిల్లల కొరకు, ఇలా అనేక రకాలుగా దేవుని దగ్గరకు వచ్చి దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. అయితే దేవునికి ప్రార్థన చేసి దేవుడు నాకు మరలా సమాధానాన్ని ఇస్తారా, నేను కోరుకున్నది దేవుడు నాకు ఇస్తాడా లేదా అని ఒక సందేహంతో ప్రార్థన చేస్తారు. అయితే దేవుడు అంటున్నటువంటి ఒక చక్కని మాట ఏంటంటే, మీరు ప్రార్థన చేస్తున్నారు కదా, మీరు ప్రార్థన చేయనప్పుడు నన్ను ఏమైతే అడిగారో అవన్నీ కూడా పొందేసుకున్నాము అని ముందు నమ్మండి అని దేవుడు చెప్తున్నాడు. ఒకవేళ ఆ నమ్మకం గనక నీలో ఉంటే నీ జీవితంలో ఇప్పటి వరకు ఏ కార్యమైతే జరగలేదో ఆ కార్యాన్ని దేవుడు చేయాలని చూస్తున్నాడు. ఇప్పటి వరకు దేవునికి ప్రార్థన చేసి దేవుడి సమస్యను తీరుస్తాడా లేదా, లేదంటే నాకు పిల్లల్ని ఇస్తాడా లేదా, వివాహం జరుగుతుందా లేదా, నాకు ఉద్యోగం వస్తుందా లేదా అనే సందేహంలో ప్రార్థన చేయకుండా, ఈరోజు నేను ప్రార్థన చేస్తున్నా, నా దేవుడు సజీవుడు, నేను అడిగిన కోరికను నాకు ఇస్తాడు, నేను పొందేసుకున్నాను అనే నమ్మికతో ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో తప్పనిసరిగా నీవు చేసినటువంటి ప్రార్థనకు దేవుడు జవాబునిస్తాడు.